చంద్రగిరిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు తెలుగు మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశ అనుసారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను చెప్పులు చీపుర్లతో కొడుతూ దహనం చేశారు. భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మందాలపు వెంకటేష్ బాబు, పాకాల సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, టీడీపీ నాయకులు సురేష్ కుమార్, ఈశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ అంబాటీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశామన్నారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతున్న అంబటి రాంబాబును రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుండే బహిష్కరించాలని ఘాటుగా డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గౌరవప్రదమైన వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంబటి అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు తమ ప్రాంతానికి చెందిన వాడైతే నాలుక కోసేవాళ్లమని హెచ్చరిస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదని, భవిష్యత్తులో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గట్టులు తయారు చేశారు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సిట్ విధి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సిట్ విధి ఇచ్చింది. దానిపైన ఈ అరగంట రాంపోతు రాంబాబు వచ్చి అవాకులు చవాకులు వెళ్తూ అతను ఒక వీధి రౌడీలాగా ఈ రాష్ట్రాన్ని పట్టిన కుంపటి అతను వచ్చి 3 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ 4 పర్యాయాలు సీనియర్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కాదు దేశానికే పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతో ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. చూడు రాంబాబు, నీకు ఖచ్చితంగా చెప్తాడా, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడుతూ ఉంటే నీకు విజయవాడ సెంటర్లో నీ నాలుక కత్తిరిస్తా, జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన నీ అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పు, లేదంటే ఆడ ఉండదు. డైరెక్ట్ గా ప్రజల నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో నిన్ను ఈ నాలుగు తగ్గేస్తాం, జాగ్రత్త. నువ్వు ఏమనుకుని మాట్లాడుతున్నావు? గతంలో మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడినారు. చూడు, తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆడపడుచులకు అండగా, దీంతో పుట్టింది. ఆడపడుచులకు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విలువిస్తుంది, గౌరవిస్తుంది. అటువంటి పార్టీలో పుట్టే మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతావా? రాంబాబు, అంబటి కుంపటి, జాగ్రత్త. రాంబాబు, మర్యాద ఇచ్చి గౌరవించి, అసలు నువ్వు మంత్రి ఎట్టయినావు? మంత్రి నువ్వు మా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వార్డులో ఉండే కార్యకర్త విలువ చేయలేను కూడా, అంత విలువ కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఒక మంత్రివి. వైసీపీలోనే ఈ బూత్ సంస్కృతి అలవాటు అయిపోయింది. మరి చంద్రబాబును ఉద్దేశించి పరుస వ్యాఖ్యలు పలకడం చాలా సిగ్గుచేటు, నీతిహేయమైన చర్య. ఎందుకంటే రాష్ట్రమంతా ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈదుల్లోకి వచ్చి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పరిపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద ఇంత అమర్యాదకరంగా మాట్లాడిన భాష ఎటువంటిదంటే అసలు నీచలు కూడా ఉపయోగించారు. అంత అటువంటి సంస్కారహీనంగా భూత పదాలతో మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు ఈ విధంగా కామెంట్ చేయడము, ఆంబోతులాగా నువ్వు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఇదే విధంగా నీ ప్రవర్తన కానీ మార్చుకోకుండా ఉంటే ఈదుల్లోకి వచ్చి ఇంటింటికి నీ ప్రతి ఒక్క కార్యకర్త నిన్ను ఎక్కడా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడడం ఒక సిగ్గుచేటు. నిజం చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన తిరుమలలో కొండ లడ్డులో కల్తీ గురించి ఈరోజు సిట్ నిర్ధారణ చేసింది. అన్ని చేస్తే కూడా వీళ్ళు ఈరోజు ఏమీ కలపలేదు, కల్తీ నెయ్యి కాదు, అన్ని మమ్మల్ని క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు మీ పేపర్లో, సాక్షి పేపర్లో. మరి అందరికీ తెలుసు ఈరోజు దీంట్లో ఎవరెవరు దోషులుగా తేలినారు అనేసి. మరి ఆ దోషులుగా ఉన్న విషయం ఇంకా బయటకు రాకూడదు అనేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని అదే పనిగా ప్రయత్నం చేసే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు నిన్నటి దినం ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు మీద చేసిన ఈ వ్యాఖ్యలు. నిజం చెప్పాలంటే
పవిత్రమైన తిరుమల క్షేత్రం గురించి ఇంత అమర్యాదకరంగా కల్తీని చేసి కూడా ఇంకా అమర్యాదకరంగా మాట్లాడము సిగ్గుచేటు. అంబటి రాంబాబు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇంకైనా నీ ప్రవర్తన మాన్పుకోకపోతే రాష్ట్రంలో నిన్ను తరిమి కొడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు మేమందరూ కూడా మహిళలు, చంద్రగిరి నియోజకవర్గ మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాము. అంబటి రాంబాబుకి ఒకటే వార్నింగ్ చెప్తున్నాము, అందరూ తెలుగు మహిళలందరూ ఉంటాము, వారిని మంచిగా అదైతే వదలము. అందరూ కూడా మహిళలంతా ఒకసారి ముందుకు రమ్మని చెప్పండి, రోడ్లకు రమ్మని చెప్పండి. అంబటి రాంబాబు కథ ఏంటో మహిళలు జుట్టుబట్టి లాగెత్తుకుని వచ్చేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా అందరి కోసం కష్టపడుతుంటే అలాంటి ఆంబోతు రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. వాడికి మహిళలు, తెలుగు మహిళలందరూ వార్నింగ్ ఇస్తున్నాము. ఇంకొకసారి మన గౌరవ చంద్రబాబు నాయుడు గురించి అన్న మాట్లాడితే మాత్రము మర్యాదగా ఉండదు. మహిళల జుట్టు పట్టుకొని వచ్చి తెలుగు మహిళలు ఇల్లు వేసి కొట్టకుండా బామని చెప్పి మర్యాదగా చెప్తాన్నాము. నా కొడుకుని ఇంకా అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ఖండించి వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళ అమ్మాయిలను అడగండి, వాళ్ళ భార్యని అడగండి, వాళ్ళ కూతుర్లను అడగండి. పెద్ద ఆయన్ని ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేసినందుకు మీ వాహన మిమ్మల్ని ఊన్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ కొడతారు మూతి మీద. అంబటి రాంబాబు ఇంకొకసారి మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గురించి ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే మటుకు మర్యాదగా ఉండదు, మహిళలే బుద్ధి చెప్తారని తెలుపుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.